జోగేశ్వరరావు గెలుస్తారని అంచనా ఉంది. చూద్దాం మరి, ఇంకా 2 వీక్స్ వెయిట్ చేయాల్సిందే. రాజానగరం రాజాదా రామకృష్ణదా? ఇది హోరావరి పోరు, చివరి వరకు నువ్వా నేను అన్నట్టు జరిగిన ఇదిలో ఇక్కడ బత్తుల బలరాం కృష్ణ గారు, ఆయన కూడా మచ్చలేని నాయకుడు, కాపు కార్పొరేషన్ చేశాడు. వాళ్ళ నాన్నగారు జక్కంబూడి రామన్నారు, గొప్ప వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమిత్రుడు. ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ప్రత్యేకంగా పంపించి చేసినాడు. కానీ అతను కూడా సౌమ్యుడు, వివాదాలకు రహితుడు. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ సీటు బలరాం కృష్ణదే అనే ఇది జనసేన క్యాడర్లో చొప్పించుకుపోయారు. కాబట్టి వైసీపీ నుంచి వచ్చిన నాయకుడే కదా, వైసీపీ నుంచి వచ్చిన బలంగా ఈ క్యాడర్ ఈ సీటు జనసేనది అనేది మొదటి నుంచి తెచ్చుకోగలిగారు. చివరికి కూడా సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. బాగా మాకు పక్కా అనుకున్న భీమవరం చివరిలో టీడీపీకి ఇచ్చారు, కానీ ఈ సీటు అక్కడే తీసుకురావడం, రాజమండ్రి పరిసరాలు ఉండటం, ఆయన అందులో ఈస్ట్ గోదావరిలో ఆయన కూడా పిఠాపురం పోటీ చేయడం వల్ల ఈయన కలిసి వచ్చింది బలరాం కృష్ణ గారు. అదే సమయంలో ఈయన కూడా వచ్చాడు, మోడీ గారు కూడా రాజమండ్రి ఇదిగా వచ్చిన సమయంలో ఈ ఓటు టీడీపీ బీజేపీ జనసేన యొక్క ఇదిలో ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బొత్తుల బలరాం కృష్ణ గారు బయటపడబోతుంది. మీరు జనసేనకి ఇచ్చారా? అంటే నేను ఇవ్వటం కాదు, ప్రజలు ఇవ్వబోతున్నారు. అదే అంటే ప్రజలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. ఏమో మీ ఓటు అక్కడ ఉందని ఐ డోంట్ మీన్ దట్, బట్ మీరు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. రైట్. ఇక రాజానగరం రాజాదే అంటోంది ఆత్మసాక్షి సర్వే. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ రాజమండ్రి సిటీ, ఆదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాని